తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహాఘనతేజో మూర్తి, మహామహిమ దివ్యలోక చక్రవర్తి, మహాఘనతేజో మూర్తి, మహామహిమ దివ్యలోక చక్రవర్తి, మా పాప విమోచనముకై, మా పాప విమోచనముకై క్రీస్తును ఇచ్చిన ప్రేమమూర్తి, మా పాప విమోచనముకై క్రీస్తును ఇచ్చిన ప్రేమమూర్తి, మా ఆదర్శమూర్తివి నీవే, మా అందరికీ స్ఫూర్తివి నీవే, మా జీవిత కీర్తివి నీవే, మా అందరికీ ముక్తివి నీవే. మహాఘనతేజో మూర్తి, మహామహిమ దివ్యలోక చక్రవర్తి, నీవిచ్చిన మా శరీరాకృతి, నీ దయయే మా ప్రగతి, నీ మేలులే మా వివాహ స్థితి, నీ బహుమానమే మా సంతతి, నీ సంకల్పమే ఈ సర్వ జగతి, నీ దివ్య జ్ఞానమే ఈ సర్వ ప్రకృతి, నీ మాటే మా జాగృతి, నీ సంగమే మా సర్వోన్నతి. మా తండ్రి నీ మేలులకై అందుకో మా సంస్తుతి, క్రీస్తేసుని పోలి నెరవేర్చెదను నీ నీతి. మా తండ్రి నీ మేలులకై అందుకో మా సంస్తుతి, క్రీస్తేసుని పోలి అవుదును నేను ఆహుతి. మహాఘనతేజో మూర్తి, మహామహిమ దివ్యలోక చక్రవర్తి, మహాఘనతేజో మూర్తి, మహామహిమ దివ్యలోక చక్రవర్తి, నీవిచ్చినాయి ప్రాణభుక్తి, నీ దయయే మా సర్వశక్తి, నీ చలువే మా యావదాస్తి, నీ కృపయే మా కీర్తి, నీ ప్రేమే మా అందరి స్థితి, నీ కరుణే మా సంతృప్తి, నీ ఆజ్ఞే మాకు ముక్తి, నీ ఆత్మే మాకు అధిపతి. మా తండ్రి నీ మేలులకై అందుకో మా సంస్తుతి, క్రీస్తేసుని పోలి నెరవేర్చెదను నీ నీతి. మా తండ్రి నీ మేలులకై అందుకో మా సంస్తుతి, క్రీస్తేసుని పోలి అవుదును నేను ఆహుతి. మహాఘనతేజో మూర్తి, మహామహిమ దివ్యలోక చక్రవర్తి, మహాఘనతేజో మూర్తి, మహామహిమ దివ్యలోక చక్రవర్తి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవం గల నా తండ్రి, జీవాధిపతి, వందనాలనైనా
ఉదయం నుంచి రాత్రి వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా సజీవులుగా భద్రపరిచిన విధానాన్ని కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టే అయ్యున్నాం ప్రభా. ఈరోజు సజీవులంగా ఉన్నామా అది కేవలం నీ కృపే. పోషింపబడుతున్నాం తండ్రి, అది కేవలం నీ కృపే అయ్యా. ఇదిగో తండ్రి ఆరోగ్యవంతులంగా ఉన్నామంటే కేవలం నీ కృప. దినదినము నూతనమైన నీ వాత్సల్యతతో మమ్మల్ని ప్రేమిస్తున్న నీ గొప్ప ప్రేమకై, నీ సహృదయాన్ని బట్టి, నీ వాత్సల్యతను బట్టి శరణం తండ్రి. క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి నా పాపాన్ని, నా దోషాన్ని దయతో క్షమించుమని అయ్యా నాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు. నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా నేను మహిమపరుస్తూ వేడుకొంచున్నాను. ఈ రాత్రికాల సమయం అందే ప్రభా విసుగక మానక ప్రతినిత్యం ఉదయం మధ్యాహ్నం సాయంత్రకాల సమయం నీ పాదసంలో మొరుపెడుతున్నాను ఆయన. ఇదిగో తండ్రి మొట్టమొదటిగా మా సంఘాలు దీవించండి. సార్వత్రిక సంఘాలని, దైవజనుల్ని, విశ్వాసాలు మీరు బలపరచు ప్రభా. నామకార్థపు క్రైస్తవ జీవితం కలిగి ఉండక ఆత్మవిశ్వాసంగా బ్రతుకున్నట్లు దీవించి తండ్రి అయ్యా. అదృశ్యమైన వాటి కోసం ప్రభా అయ్యా పోరాడే విధంగా ప్రభా ప్రతి ఒక్కరూ బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించండి. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. నీ సత్య వాక్యాన్ని యథార్థంగా ప్రకటిస్తాను. నీ బిడ్డలకు తోడుండండి ప్రభా. వాళ్ళతో మీరు బలపరుచుతండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ప్రయాణం, వాళ్ళు చేస్తున్న పనులు సమస్తాన్ని దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. కోత ఎంతో విస్తారంగా ఉంది ప్రభా. కోతకు పని వారు కొద్ది మందే ఉన్నారు అయ్యా. నా యజమానుడిని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభా అయ్యా. నీ కోసం బ్రతికే బిడ్డలు లేవనెత్తి ప్రభా, నీ కోసం జీవించే ప్రభా గొప్ప ప్రవక్తల్ని, గొప్ప సేవకుల్ని మీరు లేవనెత్తి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. అలాగే తండ్రి నూతన ఆత్మను మీరు బలపరచు ప్రభా. రక్షణ పొంది అందరూ కొంతమంది బలహీనలు అయిపోతున్నారు. ఏ ఒక్కరు బలహీనపడకుండా విశ్వాసంలో, ప్రార్థనలో, మీతో సహవాసంలో ప్రతి ఒక్కరూ ప్రభా బలపడినట్లు, ఆత్మ సంబంధాలుగా మేము ఉండినట్లు ప్రతి ఒక్కరిని దీవించమని నీ పాదసంలో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి మనుషులందరి కొరకు నీ పాదసంలో మొరపెడుతున్నాను తండ్రి. ఇదిగో నా దేవ ఈ దినమంతా మీ కృప చేత నడిపించిన మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, జిల్లాని, గ్రామాన్ని, పట్టణాన్ని మీరు దీవించే తండ్రి. ప్రత్యేకంగా నా భారతదేశాన్ని కాపాడు తండ్రి. రాబోయే ఉగ్రత నుంచి తప్పించగలిగిన దేవుడు మీరు మాత్రమే నైనా. నా దేశం ప్రజలను కాపాడండి. నా దేశం నాయకుల, అధికారులు మీరు దీవించే తండ్రి. వాళ్ళకి మంచి జ్ఞానం ఏమని పాసనలో వేడుకొనిచున్నాను తండ్రి. వారి క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు నేను మొరుపెడుతున్నాను. సహాయం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీరు కార్యం చేసే దేవుడు. నీ చిత్తంలో ఉన్న వారందరినీ మీరు నడిపించగల సమర్థుడు ప్రభు. మీకు వందనాలు. సర్వ సృష్టికర్త, అద్భుతకరడ, మీకు వందనాలు ప్రభు. మమ్మల్ని ప్రభా మమ్మల్ని పుట్టించిన నా తండ్రి, మమ్మల్ని పెంచిన తండ్రి, పోషిస్తున్న తండ్రి, దినదినం కాపాడుతున్న తండ్రి. నీ పిల్లలని అందరి కంటి కనిపాపాలి ఎంత గొప్ప రీతి కాపాడుతున్నంటే ఆశ్చర్యం ప్రభా. రోజు అనేక మందికి అయ్యా నీ కాపుదల, నీ ప్రేమ చాలా చులకనగా కనిపిస్తుండొచ్చు, కానీ నీ ప్రేమ చాలా గొప్పది అయ్యా. హాని కలగకుండా ప్రతి క్షణం కంటి కనుపాప వల్ల మీరు కాపాడుతున్నారు. ఉదయం నుంచి పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా పగలంతా ఎంత కృపను చూపిస్తున్నారంటే చాలా గొప్ప కృప తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాపాడయ్యా. యవనస్తులు దర్శించు ప్రభా. ఇదిగో తండ్రి యవనస్తులు తప్పక త్రొట్టిలిద్దరు నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం అందరూ నశించిపోతున్నారు. అయితే ప్రభా మరణానికి దారితీస్తున్నారు, ఆత్మహత్యలకు దారితీస్తున్నారు. దయతలిచి తండ్రి యవనస్తులు మీరు కాపాడమని నీ పాసనలు వేడుకొంచున్నాను. వాళ్ళ మనస్తత్వాలు మార్చండి. ఈ లోకపైన ప్రేమల నుంచి, ఇచ్చల నుంచి, కోరికల నుంచి విడుదల పొంది తండ్రి నీ మార్గంలో నడిచినట్లు ప్రభా, నీ వైపుకు ఆకర్షింపబడినట్లు, నీ కాడిని ఎత్తుకుని మోయేవారుగా ఉండినట్లు మీరు దీవించే ప్రభా. మీకు స్తోత్రాలు. నా సహోదరులు ఎంతోమంది తొట్టిల్లుతున్నారు. ఈ లోకంలో ఉన్నదే ప్రపంచం అని, అదే జీవితం అని నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళ ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారం వాళ్ళ బ్రతుకులు దీవించినైనా. నా సహోదరులు, నా స్నేహితుల భవిష్యత్తులు మీరు కట్టునైనా. వారి వివాహ విషయాలు కార్యం చేయండి. వాళ్ళ ఉద్యోగ విషయాలు మీరు కృప చూపించి మరి వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు అయ్యా. అలాగే తండ్రి ప్రత్యేక గర్భిణీ స్త్రీని కొరకే నేను మొరపెడుతున్నాను అయ్యా. నా స్నేహితులైన వారు, నా సహోదరులైన వారు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. తల్లిని బిడ్డని క్షేమకరంగా దయచే తండ్రి. అలాగే తండ్రి బాలింతరాలు ఉన్నారు ప్రభా. అయ్యా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి అయ్యా ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించి ప్రభా. అయ్యా నా ఆత్మీయుల కుటుంబాలు దీవించండి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా. ఆయా సంఘానికి వస్తున్న సంఘస్థుల కుటుంబాలు మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీరు స్థిరపరచునైనా, బలపరచు తండ్రి. మీరు సంపూర్ణమైన రక్షణలోకి ప్రతి కుటుంబాన్ని నడిపించమని క్రీస్తు నామంలో అడుగుతున్న వేడుకుంటున్నాను నాయన. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి ప్రభా. అయ్యా మమ్మల్ని ద్వేషించు వారిని దూషించు అయ్యా. మా శత్రువుల కొరకొని మొరు పెడుతున్నాం అయ్యా. అపవాది ఒకడే మా శత్రువు. ఒకవేళ
ఒకవేళ ఈ సమాజంలో బ్రతుకుతున్న మేము ఎవరికైనా ప్రభా మమ్మల్ని ద్వేషించి వారు ఉన్నారు, దూషించి వారిని తప్పుగా మాటలు శత్రువుగా భావించి వారు ఉన్నారు అయ్యా. వాళ్ళ కుటుంబాల కొరకు మేము మొరపెడుతున్నాం ఆయన. వారి క్షేమం దయచేయండి, వారి కుటుంబాల రక్షణ దయచేయండి, వాళ్ళకి మేలు కలిగచేయండి, వాళ్ళ మనస్తత్వాలు మీరు మార్చమని నీ పాసంలో వేడుకొంచున్నామయ్యా. మీకే స్తోత్రాలనైనా. మరి నీ ప్రేమను బట్టి అడుగుతున్నానైనా. చంటి బిడ్డలు దీవించండి ప్రభా. వాతావరణ మార్పుల వల్ల అయ్యా చంటి బిడ్డలకు బలహీన పడుతుండగా మంచి ఆరోగ్య శక్తిని ఇవ్వండి ప్రభా. మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా, ఎంతోమంది కష్టపడుతున్న రైతులు ఉన్నారు ప్రభా. రైతులను దీవించండి, కార్మికులు, కూలి పని చేసేవారు అయ్యా, వాళ్ళకి చేతనైనంత కష్టం ఎవరైతే చేస్తున్నారో కష్టపడుతున్నారు యథార్థంగా వారందరినీ మీరు కాపాడండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి, మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను నాయన. ఇంకా సోమరులుగా, త్రాగుబోతులుగా అయ్యా, వ్యభిచారస్తులుగా ఉంటున్న అయ్యా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి నాయన. పాపం నుంచి మేము విడుదల పొంది నా సహోదరులు, నా సహోదరులు, నా ప్రపంచవ్యాప్తంగా నా దేశస్తులు, నా గ్రామస్తులు అయ్యా, మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరూ నాయన అయ్యా ఈ లోక చీకటైన పాప నుంచి విడుదల పొంది నీ రక్షణలో ప్రతి ఒక్కరూ ఉండినట్లు ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు వారిని మీరు కాపాడు నాయన. వాళ్ళ మనస్తత్వం మార్చండి, మేము ఉంటున్న ప్రాంతాలను మీరు దర్శించమని క్రీస్తునామమున అడుగుతున్నాను నాయన. సహాయం చేయండి, మా క్రియలు బట్టి కాదు నాయన, కేవలం నీ కృపను బట్టి మీరు కార్యాలు చేయమని నీ పాసనలు వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే తండ్రి రాత్రికాల సమయమందు కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ పరిచర్యను దీవించినైనా నీ ఆత్మ చేత, నీ శక్తి చేత నడిపించండి నైనా. మేము ఆత్మీయంగా బలపడడానికి అయ్యా, నీ వాక్యంలో స్థిరపడడానికి, దినదినము తండ్రి నీతో సహవాసంలో అంటుకట్టుపడడానికి మాకు ఇచ్చి నీ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఇక ఏకీభిస్తున్న సహోదరులను దీవించండి, సహకారులను మీరు దీవించండి, పెద్దల్ని పిల్లల్ని అయ్యా వారి కుటుంబాలను మీరు చల్లగా కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరులు మానక వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. చంద్రశేఖర్ అయ్య గారిని మీరు స్వస్థపరిచిన తండ్రి, వారి కుటుంబాన్ని మీరు కట్టుతున్న తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా రమేష్ బ్రదర్ని మీరు స్వస్థపరుస్తున్న తండ్రి, మీకు వందనాలనైనా. వారి కుటుంబాన్ని దీవించిన, ఆధ్యాత్మిక వాళ్ళని బలపరుచునైనా. అయ్యా పాల్ బ్రదర్ని, వాళ్ళ సహోదరు రవి బ్రదర్ని ఆ చెడు వ్యసనాల నుంచి మీరు దర్శిస్తున్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. అయ్యా సురేష్ బ్రదర్ని, అయ్యా ప్రభాకర్ బ్రదర్ని, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలైనా. అభిషేక్ గారిని బట్టి, రాంబాబు గారిని బట్టి మీకు వందనాలనైనా. కామరెడ్డి గారిని, లక్ష్మి గారిని, మెర్సీ గారిని, దేబోర సిస్టర్ యొక్క కుమార్తెను అయ్యా నా తండ్రి శాంతి గారు కుమారుడు శ్రీచేతని ప్రభా. అయ్యా చరణ్, సునీల్, శోభా సిస్టర్ యవనస్తులుగా ఉన్నారు ప్రభా. వాళ్ళ కుటుంబాలని మీరు దీవించండి, వాళ్ళ భవిష్యత్తుని మీరు కట్టండి, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వివాహాల విషయాల్లో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అనారోగ్య పరిస్థితిలో ఉండి మీరు లేవనెత్తిన సహోదరుల నిమిత్తం మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సాలమ్మ గారిని బట్టి, అనితక్కను బట్టి, రాజు బ్రదర్ని బట్టి, ఇంకా వెంకట గారి సహోదరు కుమారుని బట్టి, ఇంకా ఎంతోమంది ప్రభా ట్విన్స్ బేబీస్ కృష్ణ, లక్ష్మి గారిని బట్టి అయ్యా మీకు వందనాలు. వాళ్ళ జీవితంలో మీరు కార్యం చేసినందుకు, పావని సిస్టర్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు చేసిన గొప్ప మేలుని బట్టి మీకు వందనాలు. కువైట్ ప్రాంతంలో సూర్యప్రసాద్ గారిని మీరు స్వస్థపరిస్తున్న తండ్రి, మీకే స్తోత్రాలనైనా. ఇంకా ఎంతోమంది ప్రభా సహోదరులు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు, వారి కుటుంబాలు దీవించినైనా. వాళ్ళ కుటుంబంలో శాంతిని, సమాధానం ఇవ్వండి తండ్రి. వాళ్ళు ఆత్మీయంగా బలపడినట్లు దీవించినైనా. అయ్యా ప్రత్యేక బలహీనతలు మీరు కొట్టివేతండి. అయ్యా ఈ శరీరానికి స్వస్థత ఎంత అవసరమో, ఈ ఆత్మకు రక్షణ అంత అవసరం, ఆత్మీయ పరిపూర్ణ లోకి నడవడం అంత అవసరం ప్రభా. మమ్మల్ని నడిపించు ప్రభా. ఏదో ఒక విషయంలో బలహీనం అవుతుండగా కేవలం నీ కృపే దినదిన మమ్మల్ని లేవనెత్తుంది ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజనులకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సహకారుల కుటుంబాలను కూడా మీరు దీవించు తండ్రి, మీకే స్తోత్రాలనైనా. మోషే గారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని బట్టి వందనాలు తండ్రి. వారు చేస్తున్న పనిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారిని దీవించండి, నీ పనిలో ఉన్నతంగా మీరు మరింతగా మీరు వాడుకోమని, మీ సన్నిధి వరకు తోడించమని వేడుకుంటున్నాను నాయన. అలాగే తండ్రి ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు తండ్రి. చాలా బలహీన స్థితిలో ఉంది ప్రభా. అయ్యా తల్లిగారిని మీరు స్వస్థపరచునైనా, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. రేపటి దినం ప్రభా తల్లిగారు వెళ్తున్న మార్గంలో, హాస్పిటల్కి వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేయండి అయ్యా. ఒంటరి వారి పక్షంలో 1000 మందిగా మీరు ఉండే దేవుడు ప్రభా. అయ్యా నా తల్లిని మీరు దీవించండి. తల్లి నడిపిస్తే ఆన్లైన్ పరిచర్యలు మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా అందులో ఏకీపిస్తున్న సహోదరు కుటుంబాలు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కూడా మీరు బలపరచమని వేడుకొంచు తండ్రి. ఇదిగోనైనా యెరూషలేం క్షేమం కొరకు మొరుపెడుతున్నాను. యెరూషలేం క్షేమం దయచేయండి నాయన. రక్షణ అనుగ్రహించండి, వాళ్ళ మనస్తత్వాలు మార్చండి, వాళ్ళ కన్నులకు గురుడితనం కలిగేస్తే చీకటిని తొలగించి మిమ్మల్ని ఎరుగునట్లు మీరు కృప చూపించండి ప్రభా. మీరు రాబోతున్న దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. అలాగే చివరిగా నన్ను, నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. కేవలం ప్రభా నీ కృపను బట్టి నేను ఇలా బ్రతుకుతున్నాం తండ్రి, మీరు దీవించండి. నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు. వాళ్ళకి ఆయుష్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, వాళ్ళకి రక్షణ ఇవ్వండి, మారు మనసును దయచేయి ప్రభా. అలాగే నా సహోదరుల కుటుంబాలు దీవించే తండ్రి, వాళ్ళ మనస్తత్వాలు మీరు మార్చు తండ్రి, సహాయం చేయండి ప్రభా. ఆ ప్రాంతస్తులు మీరు రక్షించమని వేడుకొంచున్నాను ప్రభా. ఇంకా నా తండ్రి
అయ్యా నాకు ఇచ్చిన భర్తను బట్టి, కుమార్తెను బట్టి మీకు వందనాలు ప్రభా. నాకు ఇచ్చిన ఇంటి వారిని బట్టి మీకు వందనాలు. నా ఇంటి వారిని దీవించు ప్రభా, ఆత్మీయ జీవితంలో బలపరచు ప్రభా. మీ సన్నిధి నా ఇంటి వారికి తోడించు ప్రభా. నా కుమార్తె పట్టి నీ చిత్తం నెరవేర్చండి ప్రభా. నా భర్త చేస్తున్న సేవను, ఉద్యోగాలు మీరు దీవించు ప్రభా. అయ్యా నా విషయంలో మీ కృప తోడించండి. గృహ పరిపాలన జ్ఞానమే ఉండి అయ్యా చీకటి నన్ను దూరం చేయండి. అన్ని విషయాలు మీరు నాకు తోడు నడిపించి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ గణపరుస్తూ మా ప్రార్థన ఆలకించి ప్రతి విషయంలో మీరు కృప చూపించుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.